ఈ వేడి వేడి హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఆ అరోమా చూస్తుంటేనే అసలు తినేయాలనిపిస్తుంది. ఇది మా హస్బెండ్ చేసినది. ప్రాసెస్ అయితే చూసేయండి. ఫస్ట్ అయితే ఆనియన్స్ ని స్లైసెస్ లా కట్ చేసి దాన్ని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి, ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. ఈ లోపు చికెన్ ని మంచిగా క్లీన్ చేసుకుని మ్యారినేట్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, స్పైసీకి తగినట్టు కారం వేసుకోండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బెస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడు గ్రీన్ చిల్లీ యాడ్ చేశారు కొంచెం. తర్వాత రా మసాలా యాడ్ చేసుకున్నారు, దాల్చిన చెక్క, లవంగీలు, ఇలాచి, స్టార్ అనాస్. దాంతో పాటు హోమ్ మేడ్ గరం మసాలా యాడ్ చేశారు. నెక్స్ట్ ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. అండ్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ బాగా పట్టేలా కలుపుకోవాలన్నమాట. అండ్ మనం ఆల్రెడీ ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్నే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కర్డ్ కొంచెం అండ్ పీసెస్ అనేవి కొంచెం సాఫ్ట్గా పీసెస్ ఉండడానికి లెమన్ కూడా యాడ్ చేశారు. అండ్ ఇవన్నిటిని మిక్స్ చేసుకొని ఒక 2 hours మ్యారినేట్ చేసుకోవాలి. చేసే 1 hour ముందు బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి. అవి 1 hour నానాక మనం వాటర్ని బాయిల్ చేసుకొని అందులో రా స్పైసెస్ అన్ని యాడ్ చేసి రైస్ని 70% వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఈలోపు ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని బయటకు తీసి ఈ కుక్ అయిన 70% కుక్ అయిన రైస్ మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎవ్రీ లేయర్కి కొంచెం కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటూ ఇంకో లేయర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. అంటే మీరు ఫుడ్ కలర్ని కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు అనమాట, వాటర్లో మిక్స్ చేసి. బట్ మేము యాడ్ చేయలేదు. దీన్ని అంతటిని కూడా ఒక సిల్వర్ ఫాయిల్ పెట్టి లిడ్తో క్లోజ్ చేసేసాం అనమాట. హై ఫ్లేమ్లో 10 minutes, లో ఫ్లేమ్లో 15 minutes కుక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకో 20 minutes అలానే ఉంచేయాలి స్టవ్ ఆఫ్ చేసేసాక. ఆ తర్వాత ఆ లిడ్ ఓపెన్ చేసి సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట. ఒక్కసారి మీకు నచ్చితే కనుక ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో.